హలో ఎవ్రీవన్. పాకం పట్టే పని లేకుండా పెద్ద వయసు వాళ్ళు కూడా ఈజీగా తినగలిగేలా తాటి బెల్లంతో పల్లీ చెక్క పంటికి అంటుకోకుండా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకైతే చాక్లెట్ తిన్నట్టే ఉంటుంది. ఎంతో టేస్టీగా మరెంతో హెల్తీగా ఉండే ఈ పల్లీ చెక్క చేయడం కోసం తాటి బెల్లంను తురుముకోవాలి. తాటి బెల్లం నార్మల్ బెల్లం కంటే సాఫ్ట్గా ఉంటుంది. స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి పెట్టుకొని 3 కప్పుల పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే పల్లీ చెక్క చాలా టేస్టీగా ఉంటుంది. మీరు హై ఫ్లేమ్లో వేయించుకుంటే గింజ లోపలి వరకు వేగదు, పైన కలర్ వచ్చేస్తుంది. పల్లీలు వేయించుకుంటూ ఉంటే పైన పొట్టు వచ్చేస్తుంది. ఇలా వస్తే గింజ లోపలి వరకు వేగినట్టే. 2 గింజలు తీసుకొని చేతితో నలిపితే పొట్టు ఈజీగా రావాలి. ఇలా వస్తే పల్లీలు లోపలి వరకు వేగిపోయినట్టే. వీటిని ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. వేడి పూర్తిగా తగ్గిన తర్వాత స్మాషర్తో వీటిని ప్రెస్ చేస్తే వీటి మీద పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. దీనిలో పొట్టుని చెరగాలి. నేను పొట్టు పూర్తిగా తీయలేదు, కొంచెం ఉండేలానే వదిలేస్తున్నాను. పల్లీ చెక్క వేసుకోవడం కోసం ప్లేట్కి కొంచెం గీ రాసి పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని పల్లీలు కొలుచుకున్న కప్పుతోనే తాటి బెల్లం కూడా కొలుచుకోవాలి. 3 కప్పుల పల్లీలకు 2.5 కప్పుల తాటి బెల్లం సరిపోతుంది. దీనిలో అరకప్పు నీటిని వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచి బెల్లం కరగనివ్వాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయింది. దీనిని మందంగా ఉన్న కడాయిలోకి స్ట్రెయిన్ చేసుకోండి. డస్ట్ ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం పాకం వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తాటి బెల్లంలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. తాటి బెల్లం శరీరాన్ని శుద్ధి చేస్తుంది. దీనిలో నొరగలు బాగా రావడం స్టార్ట్ అయినప్పుడు పాకం చెక్ చేసుకోండి. గిన్నెలో కొంచెం నీటిని తీసుకొని పాకం వేసుకోండి. పాకం నీటిలో కొంచెం కరిగినట్టుగా ఉంది అంటే పాకం ఇంకా రాలేదు. పాకం నీటిలో వేసినప్పుడు డ్రాప్స్లా పడాలి. నీటిలో కరిగిపోకుండా ఉండాలి. పాకం పట్టే గిన్నె మందంగా ఉన్నది తీసుకుంటే పాకం అడుగు పట్టుకోకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి పల్లీలను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి 1 నిమిషం పాటు పాకం పల్లీలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. దీనిని గీ రాసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకుని వేడిగా ఉన్నప్పుడే స్ప్రెడ్ చేసుకోండి. స్మాషర్కి కొంచెం నెయ్యి రాసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం వేడి తగ్గిన తర్వాత మనకి కావలసిన సైజులో నైఫ్తో కట్ చేసుకోండి. నార్మల్ బెల్లం చెరుకు రసం నుండి తయారు చేస్తారు కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసుకోకూడదు. తాటి బెల్లం తాటి చెట్టు నుండి తయారు చేస్తారు కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు కూడా తక్కువ మొత్తంలో తీసుకోవచ్చు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్లా వచ్చేస్తాయి. చూడండి, ఈజీగా బ్రేక్ అయిపోతుంది. తింటుంటే పంటికి అంటుకోకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ పల్లీ చెక్క మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.